ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన రాష్ట్రం మొత్తంగా కూడాను ఈరోజు చేసినటువంటి యోగా అయితే చాలా సక్సెస్ అయింది, మనందరికీ తెలిసిందే. అయితే ఈ యోగాలో ఒక బ్రాండ్ అంబాసిడర్గా 65 ఏళ్ల ముసలావిడ నిలిచడం చాలా ప్రాముఖ్యత చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఫోన్లో చూపిస్తూ 65 ఏళ్ల ముసలావిడ చేసినటువంటి యోగాని చూడండి అంటూ అందరి అధికారులకు చూపించినటువంటి ఈరోజు ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. వచ్చిన వాళ్ళు వాలంటరీగా వచ్చారు. నేను వచ్చిన ఒక ఫోటో చూపించాడు, ముందే ఫోటో. ఒక మహిళ, గ్రామీణ మహిళ, ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ఏ వెరీ ఇన్స్పైరింగ్. ఆ విధంగా ప్రతి ఒక్కరు మనం ఒక పిలిపించాం ఇంట్లో. మీరు యూ కెన్ సీ ది ఫోటో. ఆవిడ చూసినాక మీరు రియలైజ్ అవ్వాలా లేదా? మీరు మీడియా వాళ్ళు ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు రియలైజ్ షీఈస్ స్మెల్లింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ యోగా. అచ్చెన్నాయుడు చేశారు, మీరు కూడా చేయాలంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరు ఈ కలగ దాలమ్మ, ఎక్కడ జరిగింది, అసలు ఎందుకు ఇంత ప్రాముఖ్యత అయింది, అసలు ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి బ్రాండ్ అంబాసిడర్గా మారాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది చూసే ముందు ఇదిగోండి, ఇదే గ్రౌండ్లో ఇక్కడ ఆ రోజు జరిగినటువంటి అన్ని ఏర్పాట్లు కూడాను, ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కూడాను సుమారు 2000 మంది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో ఇక్కడ యోగాసనాలు అయితే చేయడం జరిగింది. ఈ యోగాసనాలు చేసినటువంటి పబ్లిక్ ఇదిగోండి, ఇక్కడ చూస్తే అక్కడ ఏదైతే స్టేజ్ కనబడుతుందో ఆ స్టేజ్ మీద కూడాను కూర్చొని అక్కడ నుంచి యోగా చేస్తూ ఏదే విధంగా అయితే యోగా చేస్తున్నారో అది చూసి చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యోగా మాస్టర్లు కూడా అక్కడ కూర్చొని చేసినటువంటి పరిణామం అయితే ఇది ఈ ప్లేస్ నుంచి చేస్తుంది. ఇలాంటి ప్లేస్ నుంచి చేసినటువంటి ఈ కలగ దానమ్మ అయితే మొట్టమొదటి ఇక్కడ వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా మనం తెలుసుకున్న సమాచారం ఏంటంటే, ఇక్కడ కూర్చొని చేస్తున్నప్పుడు ఆ దానమ్మ అనే ఆవిడ ముందు కూర్చొని చేయగలదా? సో 65 ఏళ్ళ ముసలావిడ, ఏమీ తెలియదు, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఆవిడకి అసలు యోగా అంటే పలకడమే తెలియదు, యోగా అంటే అర్థమే తెలియదు. అటువంటి ఆవిడ చేయగలదని ఆశ్చర్యపోయి లెగండమ్మ అని అంటే, లేదు నేను ఇక్కడ కూర్చొని చేస్తానంటూ మొండికేసి చేసినటువంటి ఈరోజు దాలమ్మ ఈరోజు రాష్ట్రమే కాదు ప్రపంచ దేశాలు కూడాను 65 ఏళ్ల పల్లెటూరు యోగా కోసం తెలియని ఒక ఆవిడ యోగాసనాలు వేసి అందరి కనుచూపులు ఆవిడ వైపు తిప్పుకునేలా చేసినటువంటి దాలమ్మ కథ మన శ్రీకాకుళం శ్రీకూర్మ గ్రామం. అటువంటి శ్రీకూర్మ గ్రామంలో జరిగినటువంటి ఈ దాలమ్మ అసలు ఇక్కడ ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే మాటలు చేద్దాం. టెక్నికల్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అసిస్టెంట్లు, టెక్నికల్ టీము మొత్తం వీళ్ళందరితో మాటలో తెలుసుకుందాం. ఇక్కడ 65 సంవత్సరాల వృద్ధురాలు దాలమ్మ అని ఫోటోని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపించారు. అసలు ఇదంతా జరగడానికి అసలు ఎక్కడ జరిగింది, గ్రౌండ్లో జరిగింది, ఏ గ్రౌండ్ జరిగింది, ఇవన్నీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మేడం నమస్తే. మొన్న జరిగినటువంటి యోగాంధ్రలో దాలమ్మ ఫోటోని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూపించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 ఏళ్ల ముసలమ్మని చూసి అందరం కూడా మనం నేర్చుకోవాలని అయితే చెప్పారు. అది ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ చేశారు, ఏ విధంగా జరిగింది? సార్ నమస్తే సార్. మా శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీకూర్మం పంచాయతీ, ఇక్కడ సెగిడిపేట అనే ఆవాసంలో ఇక్కడ దగ్గర 2000 మందితో యోగాంధ్ర 11వ అంతర్జాతీయ దినోత్సవంగా యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టడం జరిగింది సార్. మా పంచాయతీలో పెద్దలు, గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. అందులో మా ఉపాధి హామీ శ్రామికులు కూడా సుమారు 2000 మంది శ్రామికులు కూడా ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో కలగ దాలమ్మ అనే ఒక వృద్ధురాలు, అదే మా శ్రామికురాలు, 65 సంవత్సరాల వయసు గల ఆవిడ కూడా చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమంలో పాల్గొని మా అందరికీ కూడా జిల్లా స్థాయి నుండి, అదే గ్రామ స్థాయి నుండి మాకు స్టేట్ స్థాయి వరకు సీఎం గారు చేరుకోవడం మా అందరికీ ఆనందంగా ఉంది సార్. కలగ దాలమ్మ అనే ఆ వృద్ధురాలికి మా గ్రామస్తులైన దివిలి హేమంత్ అనే ఆయన ఇది సరదాగా తీసిన వీడియోని
గ్రా రాష్ట్ర రాష్ట్ర స్థాయి వరకు చేరడం మాకు ఉత్సాహంగా ఉంది సార్. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మం పంచాయతీలో యోగాంధ్ర కార్యక్రమం కోసం భారీ ఎత్తున 16వ తారీఖు అనేది నిర్వహించడం జరిగింది సార్, గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. ఆ రోజు జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో గౌరవ సీఎం గారి దృష్టికి కూడా ఆవిడ కలగ దాలమ్మ అనే ఒక శ్రామికురాలు శ్రీయం గారి దృష్టిలో కూడా వెళ్ళడం జరిగింది. అది చూసి మా శ్రీకూర్మం పంచాయతీలో చాలా వరకు అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు సార్. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా యోగాంధ్ర అనేది ఆవిడ చేయడము అందరికీ ఈరోజు స్పోర్టివ్గా ఆవిడ నిలబడుతుంది సార్. ఇందులో ఏంటంటే చాలా వరకు మా ఉపాధి హామీ శ్రామికులు సుమారు 2000 వరకు పాల్గొనడం జరిగింది సార్. ఆ జరగడం వల్ల ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా శ్రీకూర్మం పంచాయతీలో ఇంత బాగా సక్సెస్ చేసినందుకు మా అందరికి అభినందించడం కూడా జరిగింది సార్. గార మండలం శ్రీకూర్మం గ్రామంలో సెగిడిపేట. మేము ఉపాధి శ్రామికులము. నేను అందులో ఒక మేట్ను. మాలాంటి మేట్లు 60 మంది ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు టీఎస్ఆర్లు ఉన్నారు. 16న 2026 16న యోగా మీటింగ్లో మేము పాల్గొన్నాం. అందులో పాల్గొంటుండగా కలగ దాలమ్మ అని ఒక ఆవిడ, ముసలావిడి ఏడ్ చేస్తావు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాను. కానీ లేదు మేము చేస్తామని ఉత్సాహంతో ముందుకు వచ్చింది. ఆవిడ రావడము, యామచంద్ర అనే సారేమో తనకు ఫోటో తీశారు. ఆ ఫోటో బాగా వైరల్ అయ్యింది. మా ఊరికి గుర్తింపు వచ్చింది. ఇన్నాళ్ళు చేసిన మా ప్రతిఫలానికి సీఎం వరకు ఆ ఫోటో వెళ్ళడము మా ఊరికి ఎంతో గర్వంగా ఉంది.